Hey guys, welcome back to my YouTube channel. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. Hey guys, welcome back to my YouTube channel. మనం రెడీ అయిపోయామన్నమాట. ఇప్పుడు రెడీ అయ్యి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే కమెన్స్మెంట్ బాల్. అంటే దీనికి కమెన్స్మెంట్ ముందు గ్రాడ్యుయేట్ అయ్యే వాళ్ళందరికీ ఒక పార్టీ లాగా యూనివర్సిటీ ఇస్తుంది. దానికి మనం వెళ్తున్నాం అండ్ ఆ వీడియో నేను దీంట్లో షూట్ చేయకపోతున్నాను. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ బాయ్ గైస్. సో మనం ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాము. 6 నుండి 10 వరకు పార్టీ, కానీ నేను 7 అయింది. ఐఎమ్ ఆల్వేస్ లేట్, మీ అందరికి తెలుసు. సో ఇప్పుడు వెళ్తున్నాము. వెళ్ళాక లోపల ఏంటి అని చెప్పేసి అది చూద్దాం. అండ్ నేను నెయిల్స్ చేయించుకున్నాను, బాగుంది కదా. ఈరోజు చేయించుకున్నాను గ్రాడ్యుయేషన్. కానీ ఫైనల్గా నేనైతే కాలేజ్ రీచ్ అయిపోయాను. బయట ఉన్న రిజిస్ట్రేషన్ కౌంటర్స్లో నా బార్ కోడ్ అంటే నేను రిజిస్టర్ అయినది చూపించి లోపలికి వచ్చాను అనమాట. లోపలికి వచ్చి చూస్తే మన గ్రాడ్యుయేట్ వాళ్ళు ఒక 30 మెంబర్స్ ఉంటే అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 50 పైనే ఉన్నారు. వాళ్ళే కవర్ చేసినారు. అండ్ మిడిల్ ఆఫ్ ద సెంటర్లో మనకు ఇంకా బార్ ఉండింది, కౌంటర్స్ లైక్ డ్రింక్స్ అనే డిఫరెంట్వి. అండ్ నేనే లేట్ అంటే నా ఫ్రెండ్స్ ఇంకా లేట్. అంటే మేము లాస్ట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, అసలు వెళ్ళాలి అని అనుకోలేదు. ఆ రోజు ఈవినింగ్ మాకు ఏ పని లేదు. సో అట్లీస్ట్ ఇదన్నా చూద్దాము, ఇంకా కాలేజ్లో జరిగే లాస్ట్ ఈవెంట్ కదా అని చెప్పేసి వెళ్ళాను. నేను చాలాసేపటి వరకు ఆల్మోస్ట్ ఒక 30 to 40 మినిట్స్ ఒకదాన్నే కూర్చున్నాను. అండ్ అట్లా తిరిగేసి చూసి అన్ని ఈవెంట్స్ చూసి వచ్చాను. అండ్ దాని తర్వాత తిని కూడా ఒక్కతే వచ్చిందంట. సో కెన్ ఐ సిట్ హియర్ అంటే అఫ్ కోర్స్ అని చెప్పేసి మన ఫ్రెండ్స్ చేసేసుకున్నాం. ఇంకా తను కూడా తన ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్. ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చాక అలా స్నాక్స్ పెట్టారు. ఫస్ట్ ఆ స్నాక్స్ కోసం వెళ్ళాము. ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ చిప్స్ అలా పెట్టారు అండ్ ఫ్రూట్స్ పెట్టారనమాట. మేము ఫ్రూట్స్ తీసుకొని ఇంకా అక్కడ ఉన్న ఆల్మోస్ట్ ఒక అమెరికన్ ఫుడ్డే ఉంది. మనం ఎలాగో తినాం కాబట్టి జస్ట్ ఫ్రూట్స్ తీసుకొని ఆ టైంకి ఈవినింగ్కి వచ్చేసి మెల్లమెల్లిగా పార్టీ స్టార్ట్ అవుతుంది. అండ్ డ్రింక్స్ తీసుకునే వాళ్ళు అందరూ మా ఫ్రెండ్స్ ఎవరెవరైతే డ్రింక్స్ తీసుకుంటారో ఆల్కహాల్ అవన్నీ తీసుకొని వచ్చినారు. ఆ ఆల్కహాల్ తీసుకోవడానికి కూడా డిఫరెంట్ బ్యాండ్స్ ఇస్తారు. ఆల్కహాల్ వాళ్ళకి ఒక బ్యాండ్, నాన్ ఆల్కహాల్ వాళ్ళకి ఒక బ్యాండ్ అనమాట. అండ్ ఆల్కహాల్ తీసుకోవాలంటే ఫస్ట్ మనము మన ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి చూపించాలి, దాని తర్వాత వాళ్ళు ఇస్తారు. అండ్ ఇక్కడ ఏం లేదు బ్రో, జస్ట్ చిన్న పార్టీ లాగా ఫ్రెండ్స్ని లాస్ట్ టైం ఇంకా ఎవరు ఏ స్టేట్కి వెళ్ళిపోతారో మనకు తెలియదు, ఎక్కడ జాబ్స్ వస్తాయో మనకు తెలియదు, ఒక చిన్న పార్టీ లాగా అరేంజ్ చేస్తున్నారు. అండ్ గ్రాడ్యుయేట్ వాళ్ళైతే చాలా తక్కువ వచ్చినారు. అండ్ ఇలా ఇది మా కాలేజ్ది హార్స్ సింబల్. సో అందుకే తను అలా అది వేసుకున్నాడు, దాన్ని ఏమంటారో నాకు తెలీదు. వేసుకొని ఇంకా దాంతో ఫొటోస్ దిగడం ఒక మెమొరీ లాగా. అండ్ ఇక్కడ బూమరాంగింగ్ బూత్ అన్నట్టు ఇంకా ఇలా 360 యాంగిల్ ఒకటి కూడా పెట్టారు. అలా ఫొటోస్ ఫ్రెండ్స్ అందరు దిగడం, ఇంకా చిల్ అవ్వడం అలా ఉండింది. అండ్ చాలాసేపటి వరకు క్వైట్ అండ్ కామ్గానే ఉండింది. అందరు ఫ్రెండ్స్ ఇంటరాక్ట్ అవ్వడం ఉండింది. అండ్ ఇంకా ఫ్రెండ్స్ చాలామంది వచ్చినారు కాబట్టి ఇంకా పిక్చర్స్ తీసుకోవడం, మేమందరం పిక్చర్స్ తీసుకున్నాము. అండ్ వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ అనమాట. 8:40 కల్లా మాకు డిన్నర్ పెట్టారు. అండ్ డిన్నర్లో మాకు తెలిసిన ఒకటి ఫుడ్ ఐటమ్, ఇంకా మిగతా అంతా డిఫరెంట్ ఉండే. కానీ మేము చాలా ఆకలి మీద ఉండే, సో కంప్లీట్గా డిన్నర్ చేసేసినాం. అండ్ మ్యూజిక్ అప్పుడే ఆన్ చేస్తున్నారు మెల్లమెల్లిగా చిన్నగా. అండ్ బార్ కౌంటర్స్ అన్నీ క్లోజ్ చేయడము అలా చేస్తున్నారు అన్నమాట. ఈ ఈవెంట్లో నాకు నచ్చింది ఏంటంటే నా ఫస్ట్ సెమ్లో కలిసిన ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళు కూడా రావడం. ఇట్లా మేమందరం ఫస్ట్ సెమ్లోకి ఫైనల్ సెమ్కి ఆల్మోస్ట్ ఒక 1.5 year తేడా ఉంటుంది కదా. డిఫరెంట్ క్లాసెస్ తీసుకుంటారు, వీక్లో 3 days క్లాసెస్ కాబట్టి అందరినీ కలవలేం కాబట్టి ఆ ఈవెంట్లో కలిసాము. బికాజ్ మళ్ళీ గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఇదే లాస్ట్ ఈవెంట్ మన కాలేజ్లో, అది తెలిసిందే మనకి. గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఎవరు ఎక్కడ ప్లేసెస్కి వెళ్తారో మనకు తెలీదు, ఎక్కడ జాబ్ వస్తే అక్కడికి వెళ్ళాలి. కాబట్టి ఈ ఈవెంట్లో అదొకటి నాకు మంచిగా అనిపించింది. లైక్ మన ఫ్రెండ్స్ అందరినీ కూడా కలవడం. నా పార్ట్ టైంలో చేసిన ఫ్రెండ్స్ అందరు కూడా చాలామంది వచ్చినారు. వాళ్ళతో అందరితో కూడా మంచిగా మాట్లాడి చిల్ అయ్యి ఉండే. దాని తర్వాత ఇది చూస్తే మీకు చాలాసార్లు నేను ఆ వీడియోస్లో చెప్పాను, ఇది మా ఒక యూనివర్సిటీ సింబల్ అని చెప్పేసి హార్స్, అందుకే తను అలా డ్రెస్అప్ అయ్యాడు. ఇంకా అలా అందరితో దాంతో ఫొటోస్ దిగాక మేమందరం డ్యాన్స్ స్టేజ్కి వెళ్ళాము. అండ్ డీజే టిల్లు సాంగ్ ఒకటైతే పెట్టించారు మన బాయ్స్ అందరు కలిసి. సో దానికైతే చాలా డ్యాన్స్ చేశాను నేను. అండ్ మిగతా టైంలో అయితే చిన్నగా స్టెప్స్ వేయడము, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక అమెరికన్ సాంగ్స్ పెట్టినారు. బికాజ్ అండర్ గ్రాడ్ వాళ్ళు చాలా ఎక్కువగా ఉండే. అండ్ వాళ్ళ సాంగ్స్ పెట్టినారు. అండ్ నైజీరియన్ సాంగ్స్ కూడా నాకు చాలా ఇష్టం. అలా డ్యాన్స్ స్టెప్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా లాస్ట్లో చిన్నగా మా ఫ్రెండ్స్ అందరూ డ్యాన్స్ చిన్నగా వేయడం. దాని తర్వాత అందరం వెళ్ళిపోదామని అనుకున్నాము. అంతా అంటే చాలా బాగా నచ్చలేదు నాకు పార్టీ, ఇది జెన్యూన్గా చెప్తున్నాను.
ఇంకా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పేసి మేము అందరం ఇంకా వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి బయటకు వచ్చేసినాం. వచ్చిన వాళ్ళందరికీ కాంప్లిమెంటరీగా ఒక ఫ్లాస్క్ ఇచ్చారు. దానిపైన ఫర్ ఎవర్ ఛార్జర్స్ అనేది ఒకటి ఉంది, యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్ అని ఉంటుంది, ఆ లోగో పెట్టి ఉందన్నమాట. వీళ్ళందరికీ బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా మా ఫ్రెండ్ని మేము పిక్ చేసుకోవడానికి రమ్మన్నాము. అందుకని ఇంకా ఇక్కడ మా సింబల్ అని చెప్పాను కదా, దాని దగ్గర వెయిట్ చేస్తూ కూర్చున్నాము. ఫైనల్లీ మా కమెన్స్మెంట్ బాల్ అయితే అయిపోయింది. చెప్పుకోదగ్గంతా బాగాలేదు, జస్ట్ మ్యూజిక్ అండ్ అమెరికన్ ఫుడ్ ఉంది, మనకి ఎలాగో నచ్చదు, బట్ ఇట్ వాజ్ గుడ్. చూడండి అక్క ఫొటోస్ దిగుతుంది. అదంతా అయిపోయాక మేము ఇంకా యూనివర్సిటీ చుట్టూ ఒక రౌండ్ వేసాము. ఆబ్వియస్గా యూనివర్సిటీని చాలా మిస్ అవుతాం కదా అని చెప్పేసి కొన్ని పిక్చర్స్ అండ్ కొన్ని వీడియోస్ తీసుకొని ఇంకా ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నానో అది మీకు షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.